హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మన ఇండియాలో రాబోయే కాలంలో రాబోతున్న టాప్ 11 సీక్వెల్స్. టాప్ 11 ఎందుకంటే ఇందులో టాప్ 10 మన సౌత్ ఇండస్ట్రీ నుంచి ఉన్నాయి. అంటే మన తెలుగు, తమిళ్, కన్నడ ఇలా డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉన్నప్పటికీ మన సౌత్ ఇండస్ట్రీ నుంచే టాప్ 10 సీక్వెల్స్ అయితే ఉన్నాయి. ఈ సీక్వెల్స్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి టాప్ 11 ఒక మూవీని మాత్రం నేను నార్త్ మార్కెట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే డైరెక్టర్ మనవాడు, కాకపోతే ఏంటంటే దానికి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా, మన సౌత్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దానికి రీజన్ డైరెక్టరే. సో మీరు గెజ్ చేయగలిగితే ఎవరో మీరు గెజ్ చేయండి. సో ఇప్పుడు టాప్ 11 సీక్వెల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. రాబోయే కాలంలో 2026లో రావచ్చు, 27లో రావచ్చు, 28లో రావచ్చు, రాకపోవచ్చు. బట్ వీటికైతే మంచి డిమాండ్ ఉంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి డిమాండ్ ఉంది. ఈ సినిమాలు వస్తే మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్తోనే ఈ సినిమాలన్నీ కూడా ఓపెనింగ్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. సో అలాంటి టాప్ 11 సీక్వెల్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ సీక్వెల్స్లో ఇప్పుడు నేను చెప్పబోయే సీక్వెల్స్లో మీరు ఏ సీక్వెల్ కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు అనేది కూడా మీరు కింద కామెంట్ చేయండి. అలాగే రీసెంట్గా టాప్ 15 మూవీస్ అని ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే అలాంటి వీడియో చూడండి. అంటే 2026లో వచ్చి టాప్ 15 మూవీస్ వీడియో దాదాపు 22 నిమిషాలు ఏమో వచ్చింది. అయినప్పటికీ కూడా కింద కామెంట్లలో చాలా స్పీడ్గా మాట్లాడుతున్నామని చెప్పడం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు టాప్ 11 సీక్వెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చాలా స్లోగా మెల్లగా మాట్లాడుకుందాం. సో కొంచెం ఓపిక చేసుకొని చూడండి. సో ఈ 11 సీక్వెల్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మీరు ఏ సీక్వెల్ కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారనేది మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా ఈ లిస్ట్లో ఉన్న ఒక్కొక్క సీక్వెల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ సీక్వెల్ వచ్చేసి హిట్ ఫ్రాంచైజీ. సో హిట్ ఫ్రాంచైజీ ఏది ఉందో మన తెలుగు మార్కెట్ నుంచి శైలేష్ గారి దర్శకత్వంలో వస్తున్నాయి ఈ ఫ్రాంచైజీస్ అన్ని కూడా. సో విశ్వక్షన్, అడ్విషేసు, తర్వాత హిట్ 3 ఏదైతే ఉందో నాని గారు. సో నాని గారు తీసిన హిట్ 3 అనేది ఈ ఫ్రాంచైజీలో బాగా హిట్ కావడం జరిగింది. ఎందుకంటే ఆ సినిమా ఫ్రాంచైజీ వైజ్గా రావడం జరిగింది. దాంతోపాటు ఆ సినిమాలో ఉన్న క్లైమాక్స్లో ఉన్న ఫైట్స్ అన్ని కూడా నార్త్ ఆడియన్స్కి బాగా నచ్చడం జరిగింది. కాబట్టి ఆ సినిమాకి మంచి డిమాండ్ కూడా ఏర్పడింది నార్త్ స్టేట్లలో కూడా. అందుకే సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి హిట్ని అయితే సొంతం చేసుకొని 100 కోట్లకు పైగా ఈజీగా సినిమా కలెక్ట్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఇప్పుడు హిట్ 4 ఫ్రాంచైజీ రాబోతుంది. సో సినిమాలో హీరో మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఫ్రాంచైజీలో కూడా ఎండ్లో హీరో ఎవరో అనేది మనకు రివీల్ చేయడం జరుగుతుంది. సో హిట్ 3లో మనకు రివీల్ చేశారు. ఈసారి హీరో కార్తీ గారు. సో కార్తీ గారు హిట్ 4లో హీరోగా నటించబోతున్నారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందో తెలియదు కానీ, మరి 2026లో రిలీజ్ అవుతుందా, తర్వాత రిలీజ్ అవుతుందో తెలియదు కానీ, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఫ్రాంచైజీకి మంచి పేరు వస్తుంది కాబట్టి నార్త్ ఆడియన్స్ కూడా లాస్ట్ ఏదైతే హిట్ 3 ఫ్రాంచైజీ ఉందో అది బాగా నచ్చింది కాబట్టి ఈ సినిమా వచ్చినప్పుడు ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ సీక్వెల్లో భాగంగా సెకండ్ మూవీ వచ్చేసి జైలర్ 2. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ ఏదైతే ఉందో ఒరిజినల్ మూవీ ఆయనే తీయడం జరిగింది. తర్వాత సీక్వెల్ కూడా ఆయనే తీస్తున్నారు. ఎందుకంటే కొన్ని సీక్వెల్స్ తీసే టైంలో ఏంటంటే కొన్నిసార్లు డైరెక్టర్ని మారిపోవడం జరుగుతుంది. అది బాలీవుడ్లో బాగా జరుగుతుంది. బట్ ఏంటంటే మాక్సిమం మన సౌత్ ఇండస్ట్రీలో జరగదు. సీక్వెల్స్ ఎవరు డైరెక్టర్లు ఉంటే వాళ్ళే తీయడం జరుగుతుంది. సో ఏంటంటే జైలర్ కంటిన్యూగా వస్తుంది. జైలర్ 2 నెల్సన్ దిలీప్ కుమార్ గారు తీయడం జరుగుతుంది. హీరో ఎవరో కొత్తగా చెప్తే నన్నే ఒక్కొక్కటి కొట్టేస్తాడు. సో మన రజనీకాంత్ గారు అనమాట. సో రజనీకాంత్ గారితో పాటు ఈసారి ఈ సినిమాలో చాలా మంది క్యామియోస్ కూడా ఉన్నారు. షారుఖ్ ఖాన్ గారు కానివ్వండి, బాలకృష్ణ గారి పేరు వినిపిస్తుంది, అలాగే మోహన్ లాల్ గారి పేరు వినిపిస్తుంది, రమ్యకృష్ణ గారు, మిథున్ దాదా, ఇలా విద్యాబాలన్, చాలా మంది, అర్జున్ దాస్, ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి ఈసారి ఈ సినిమాలో. ఈ సినిమాను కూడా చాలా గ్రాండ్ స్కేల్ పైన రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి కళానిధి మారన్. బడ్జెట్లో ఎక్కడ కూడా తగ్గేదేలే. అందుకే జైలర్ 1 మూవీ కూడా ఆల్మోస్ట్ 500 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. ఇప్పుడు జైలర్ 2 ఏదో వస్తుందో సీక్వెల్లో భాగంగా ఈ సినిమాకి మంచి హైప్ ఉంటుంది. అండ్ తమిళ్ మార్కెట్ నుంచి ఈ సినిమా 1000 కోట్లలోకి అడుగు పెట్టాలంటే ప్రజెంట్ ఉన్న అవకాశం ఒక్క జైలర్ 2కు మాత్రమే. జైలర్ 2 కానీ 1000 కోట్లలోకి అవకాశం ఒకవేళ అడుగు పెట్టకపోతే తమిళ ఇండస్ట్రీ నుంచి మరి ఏ సినిమా వస్తుందో. ఎందుకంటే విజయ్ తలపతి గారు ఆల్రెడీ సినిమాల నుంచి తప్పుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఏకైక అవకాశం ఓన్లీ రజనీకాంత్ గారి జైలర్, ఓన్లీ రజనీకాంత్ గారికే ఉందనుకోండి. ఇక రాబోయే కాలంలో ఎవరు వస్తారు ఎవరు కొడతారో పక్కన పెడితే ఇప్పుడైతే ప్రస్తుతం వస్తున్న సినిమాలో సీక్వెల్లో భాగంగా జైలర్ 2కు అయితే చాలా అవకాశం ఉంది. మరి ఈ సినిమా తమిళ మార్కెట్ నుంచి 1000 కోట్లను కొడుతుందా లేదా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చే సీక్వెల్ భాగంగా తర్వాత సినిమా ఏదంటే కార్తీ గారు నటించబోతున్న ఖైదీ 2 సినిమా. సో ఖైదీ సినిమా వచ్చినప్పుడు చాలా మందికి ఆ సినిమా చూస్తున్న కొద్దీ బాగా ఎక్కేసింది ఆ సినిమా, ఖైదీ సినిమా. అలాంటిది అనమాట. ఎందుకంటే నేను కూడా చూస్తున్న కొద్దీ స్టార్టింగ్లో ఏంట్రా ఇలా ఉంది అన్న దగ్గర నుంచి అది బాగా ఎక్కేస్తుంది. సో దానికి కూడా మంచి డిమాండ్ ఉంది. దాంతోపాటు అదొక ఫ్రాంచైజీ వైజ్గా వస్తుంది. అది కూడా ఏదైతే ఎల్సీ యూనివర్స్ ఉందో దానిలో భాగంగా వస్తుంది కాబట్టి ఆ సినిమా కూడా మంచి డిమాండ్ ఉంది. లోకేష్ కనకరాజు గారు డైరెక్టరు. మరి ఖైదీ 2 ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఇంకా ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే లోకేష్ కనకరాజు నెక్స్ట్ అల్లు అర్జున్ గారితో సినిమా తీస్తున్నారు కాబట్టి మరి అల్లు అర్జున్ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఖైదీ 2ని పట్టాలెక్కించే అవకాశం ఉంది. కానీ ఖైదీ 2 ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఆ ఢిల్లీ అనే పాత్ర ఏదైతే ఉందో ఆ ఢిల్లీ అనే పాత్ర చాలా మందిని ఆకట్టుకోవడం జరిగింది. సో ఈ సినిమాకి కూడా సౌత్ నుంచి నార్త్ వరకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎల్సీలో భాగంగా రోలెక్స్ అలాంటివన్నీ బాగా, విక్రమ్ అలాంటివన్నీ బాగా ఉన్నాయి కాబట్టి
ఈ సినిమాకి కూడా మంచి డిమాండ్, మంచి ఓపెనింగ్స్ అయితే రావడం జరుగుతుంది మొదటి రోజు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు. ఇక నెక్స్ట్ సీక్వెల్లో భాగంగా 4వ సినిమా ఏదంటే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర. సో మన ఎన్టీఆర్ గారు నటించడం జరిగింది. సో దేవర కూడా కొంచెం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సినిమా, కానీ ఏంటంటే సినిమా అదిరిపోయే కలెక్షన్ తెచ్చుకోవడం జరిగింది. 400 కోట్ల పైగా కలెక్ట్ చేయడం జరిగింది. సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటేనే ఎన్టీఆర్ గారి స్టామినా వల్ల 400 కోట్లు కలెక్ట్ చేసిందంటే, ఒకవేళ సినిమా కానీ మంచి సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఈజీగా 1000 కోట్లు అందుకునేది. సో ఏంటంటే అక్కడ కొద్దిగా మిస్ అయింది. కాకపోతే ఏంటంటే ఈసారి మిస్ కాకుండా కొడదామని చెప్పి కొరటాల శివ ఈసారి ఏంటంటే స్క్రిప్ట్లో కొన్ని చేంజెస్ అయితే చేయడం జరుగుతుంది. మరి చేంజ్ చేసిన తర్వాత దేవర 2 పట్టాలు అయితే ఎక్కబోతుంది. ప్రజెంట్ ఎన్టీఆర్ గారు డ్రాగన్ షూటింగ్లో ఉన్నారు. డ్రాగన్ షూటింగ్ అయిపోయిన తర్వాత పాన్ వరల్డ్ స్కేల్ పైన రిలీజ్ కాబోతుంది కాబట్టి ఆ తర్వాత దేవరాను కూడా అదే రూపంలో, ఎందుకంటే డ్రాగన్తో పోటీ పడే రేంజ్లో దేవరా ఉండకపోయినా, డ్రాగన్కి వచ్చే కలెక్షన్స్ దేవరాకి రాకపోయినా, కాకపోతే ఏంటంటే పాన్ వరల్డ్ వైజ్గా డ్రాగన్ వెళ్తుంది కాబట్టి ఎన్టీఆర్ గారి స్టామినాకు తగ్గట్టు ఆయన కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ పాన్ ఇండియాలో కనీసం 1000 కోట్లన్న దేవర 2 వసూలు చేసే విధంగా కొరటాల శివ అయితే ప్రజెంట్ ఆ స్క్రిప్ట్ అయితే రెడీ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి డ్రాగన్ మూవీ అయిపోయిన తర్వాత ఈ సినిమాని పట్టాలెక్కించే అవకాశం ఉంది. ఎందుకంటే గాడ్స్ ఆఫ్ వార్ని ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అది అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ దేవర 2ని పట్టాలెక్కించే అవకాశం ఉంది. ఈ సీక్వెల్ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అండ్ ఈ సినిమా కూడా ఫస్ట్ సీక్వెలే దేవర ఏదైతే ఉందో అదే 400 కోట్ల పైగా ఈజీగా వసూలు చేస్తుంది కాబట్టి ఈ సినిమాకి కానీ సూపర్ పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా పాన్ ఇండియాలో 1000 కోట్ల పైగా వసూలు చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ సీక్వెల్లో వచ్చే తర్వాత సినిమా కోసం నేనే కాదు, పాన్ ఇండియానే కాదు, ఏకంగా పాన్ వరల్డ్ ఆడియన్స్ ఎదురు చూడడం జరుగుతుంది. అదే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 3 సినిమా. ఎందుకంటే పుష్ప వచ్చింది, ఓకే, ఒక ట్రెండ్ సెట్ చేసి వెళ్ళింది. పుష్ప 2 వచ్చింది, తర్వాత ఏంటంటే మొత్తం ఇండియానే తగ్గేదేలే కలెక్షన్స్ రూపంలో అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎంతలా అంత కలెక్షన్స్ రావడం జరిగిందంటే మెయిన్ నార్త్ ఆడియన్స్కి ఆ సినిమాకు ఒక జీవం పోయడం జరిగింది. అందుకే ఆ సినిమా హిందీ నెట్ కలెక్షన్స్ రూపంలోనే పుష్ప 2 అనేది దాదాపుగా 812 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. సో పుష్ప 2కి అలాంటి క్రేజ్ ఉంది. ఇప్పుడు పుష్ప 3 కూడా జపాన్ సీక్వెన్స్ ఉంది కాబట్టి మరి ప్రజెంట్ బన్నీ లైనప్ అనేది చాలా లైన్గా ఉంది. 8822 తర్వాత లోకేష్ కనకరాజ్, తర్వాత సంజయ్ లీలా బన్సారీ, మళ్ళీ చాలామంది డైరెక్టర్లు ఉన్నారు అనుకోండి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంక చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. మరి పుష్ప 3ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారో తెలియదు, కానీ నా ఒపీనియన్ మాత్రం ఏంటంటే పుష్ప 3ని 8822 అయిపోయిన తర్వాత పట్టాలెక్కించాలి అని చెప్పి నేనైతే కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సీక్వెల్స్ ఎప్పుడైనా సరే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తొందరగా వస్తే బాగుంటుంది, లేట్ చేస్తే బాగుండదు. దానికి తోడు పుష్పకి ఇప్పుడు చాలా హైప్ ఉంది కాబట్టి పుష్పని మనం ఫ్రాంచైజీ వైజ్గా తీసుకుపోయినా పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే పుష్ప 1కి ఎంత వచ్చిందో డిమాండ్, పుష్ప 2కి అంతకంటే అది ఊహించిన డిమాండ్ ఎవరు కూడా. ఆ పుష్ప 2 తర్వాత ఇప్పుడు పుష్ప 3కి కూడా ఇప్పుడు కూడా అంత డిమాండ్ ఉంది. పుష్ప 3కి సంబంధించి ఇప్పుడు పుష్పకి సంబంధించి చాలామంది కూడా ఇప్పటికే ఆ స్వాగ్ని నార్త్లో మెయింటైన్ చేస్తున్నారంటే ఆ ఫ్రాంచైజీకి ఎంత డిమాండ్ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. పుష్ప 3 వచ్చినప్పుడు ఏదైతే పుష్ప 2 294 కోట్ల రికార్డు ఉంది కదా, ఆ రికార్డ్ని ఈజీగా పుష్ప 3 ఎగరగొట్టేస్తుంది. అప్పటి వరకు 294 కోట్లను ఎవరు కొడతారో చూడాలి. బట్ ఏంటంటే పుష్ప 3 వచ్చిన రోజు ఖచ్చితంగా ఒకవేళ అప్పటి వరకు ఆ రికార్డు ఉంటే ఆ రికార్డ్ని తిరిగి కొట్టేది అల్లు అర్జునే. సో ఈ ఫ్రాంచైజీకి కూడా మంచి హైప్ అయితే ఉంది. ఫ్రాంచైజీకి మంచి హైప్ కాదు, బీభత్సమైన హైప్ అయితే ఉంది. మరి ఆ సినిమా వచ్చినప్పుడు ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి. మరి ఆ సినిమా ఎప్పుడు వస్తుందో కూడా చూడాలి. మరి పుష్ప 3 ఎప్పుడు రావాలనుకుంటున్నారు? 8822 తర్వాత తీస్తే బాగుంటుందా, లేకపోతే మిగతా సినిమాలు కమిట్మెంట్స్ అయిపోయిన తర్వాత తీస్తే బాగుంటుందా అనేది మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్లో 6వ సినిమా ఏదంటే, ఈ సినిమా మన సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా కాదు, ఇది నార్త్ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా. కాకపోతే డైరెక్టర్ మన సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన డైరెక్టర్. మరి ఆ రేంజ్లో ఉంది, నార్త్ ఆడియన్స్ సౌత్ ఆడియన్స్ కూడా ఇష్టపడతారు అంటే ఏ సినిమా, ఎవరు డైరెక్టర్? మన సందీప్ రెడ్డి వంగ. సో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఏదైతే రణబీర్ కపూర్ హీరోగా ఇంకా రష్మిక మందన హీరోయిన్గా నడిచిన ఎనిమల్ సినిమా ఉందో, ఎనిమల్కి సీక్వెల్గా ఎనిమల్ పార్క్ అయితే రాబోతుంది. సో ఏంటంటే అక్కడ మన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాబట్టి చాలా మంది కూడా ఎనిమల్ని లైక్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎనిమల్ పార్క్ కూడా అంతే డిమాండ్ ఉంది. ఎందుకంటే అక్కడ కొన్ని సినిమాలు హీరోల వల్ల నడుస్తాయి, కొన్ని సినిమాలు డైరెక్టర్ల నడుస్తాయి. ఎనిమల్ నడుస్తుందంటే 100% డైరెక్టర్ వల్లే. కొంతమంది డైరెక్టర్లు ఉంటారు, ఆ డైరెక్టర్ల పేరు మీద సినిమాలు నడుస్తాయి. రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు, మన ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ గారు, కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు. డైరెక్టర్ల పేర్ల మీదనే సినిమా ముందుకెళ్తుంది. అలాంటి డైరెక్టర్ కూడా అంటే సందీప్ రెడ్డి వంగ. సో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వస్తున్న ఎనిమల్ పార్క్ కూడా బీభత్సమైన హైప్ అయితే ఉంది. ఓవరాల్ ఇండియాలోనే ఉంది ఎనిమల్ పార్క్కి. సో అలాంటి హైప్ ఉంది. సో ఈ సీక్వెల్ వచ్చినప్పుడు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఎనిమల్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ రావడం జరిగిందో అంతకు మించి ఈ సినిమా కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ సీక్వెల్లో భాగంగా నెక్స్ట్ సినిమా వచ్చేసి కన్నడ మార్కెట్ నుంచి వచ్చిన కాంతారా చాప్టర్ 1. సో ఏదైతే కాంతారా వచ్చిందో రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించడం జరిగింది. కాంతారా బాక్స్ ఆఫీస్ వద్ద 400 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. తర్వాత కాంతారా చాప్టర్ 1
800 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. సో తిరిగి హోంబాలేలో రావడం జరుగుతుంది, ఆయన దర్శకత్వంలో రావడం జరుగుతుంది కాంతారా చాప్టర్ 2. ఆ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఆ సినిమా కూడా మంచి హైప్ ఉంటుంది. సో కాంతారా చాప్టర్ 1 ఏదంటే కొద్దిలో మిస్ చేసుకుంది, 860 కోట్ల వరకు రావడం జరిగింది ఫైనల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. కానీ కాంతారా చాప్టర్ 2 వచ్చినప్పుడు ఇదే విధంగా నార్త్ ఆడియన్స్ ని ఆకట్టుకోగలిగితే, ఎందుకంటే నార్త్ ఆడియన్స్ కి సినిమా బాగా నచ్చింది. కాంతారా చాప్టర్ 1 విషయంలో కూడా అదే జరిగింది. కాంతారా చాప్టర్ 2 కూడా నార్త్ ఆడియన్స్ ని ఆకట్టుకోగలిగితే ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా, ఈ రెండు మిస్ అయిన దాన్ని ఈజీగా కాంతారా చాప్టర్ 2 అయితే 1000 కోట్లు అందుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఈ సీక్వెల్ లో భాగంగా 8వ సినిమా ఏదంటే ఎల్సీలో భాగం ఇది లోకేష్ కనకరాజు గారి సినిమా విక్రమ్. సో విక్రమ్ సినిమాకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఎందుకంటే ఆ సినిమాలో మ్యూజిక్ కానివ్వండి, మన సంతానం క్యారెక్టర్ కానివ్వండి, కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కానివ్వండి, ఎండింగ్ లో రోలెక్స్ ఎంట్రీ కానివ్వండి, ఒక ఆల్ ప్యాకేజ్ అనమాట. సో ఏంటంటే అది ఎల్సీలో భాగంగా చాలా సినిమాలు ఉన్నాయి. మనకు రోలెక్స్ ఉంది, ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఖైదీ ఉంది, ఆ ఢిల్లీ అనే పాత్ర. సో ఇక్కడ విక్రమ్ ఉంది. సో చాలా సినిమా ఎల్సీలో భాగంగా చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి అందులో సంతానం అనే క్యారెక్టర్ అవన్నీ బాగా లైక్ చేయడం జరిగింది. ఆడియన్స్కి ఆ సినిమా బాగా నచ్చింది. సో లోకేష్ కనకరాజు దర్శకత్వం రావడం జరిగింది. ఇప్పుడు దానికి విక్రమ్ 2 సీక్వెల్ ఉంటుంది, కానీ ఈ సీక్వెల్ ఎప్పుడు వస్తుంది అని తెలియదు. ఎందుకంటే లోకేష్ కనకరాజు గారు ఏంటంటే ఎల్సీయూని కొద్దిగా డిలే చేస్తున్నారు. మిగతా హీరోలతో సినిమాలు తీయడం వల్ల ఎల్సీయూ డిలే అయిపోతుంది కాబట్టి మరి ముందు ఖైదీ 2 రావాలి, తర్వాత రోలెక్స్ వస్తుందా లేదా తెలియదు, ఇప్పుడు మళ్ళీ విక్రమ్ 2 రావాలి. సో ఇవన్నీ భాగంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే విక్రమ్ 2కి మాత్రం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విక్రమ్ 2 వచ్చినప్పుడు కూడా సౌత్ మార్కెట్తో పాటు నార్త్ మార్కెట్లో కూడా మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. మరి లోకేష్ కనకరాజు గారు ఖైదీ 2ని ఎప్పుడు పట్టాలు ఎక్కిస్తారు, దీన్ని ఎప్పుడు పట్టాలు ఎక్కిస్తాడు, మరి రోలెక్స్ ఎప్పుడు పట్టాలు ఎక్కిస్తారు, అసలు ఎల్సీ అనేది ముందుకు వెళ్తుందా లేదా అనేది ఒక డౌట్గా మారింది ప్రజెంట్. కానీ సినిమా వచ్చిన రోజు మాత్రం ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ లిస్ట్లో 9th సినిమా వచ్చేసి మన డైనోసార్ ప్రభాస్ నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా. సో కల్కి పార్ట్ 1 ఏదైతే ఉందో అందులో మన ప్రభాస్ గారితో పాటు అమితాబ్ బచ్చన్ గారు కూడా నటించడం జరిగింది. ఆ పాత్ర అది ఏదైతే కల్కి ఉందో, కల్కి బాక్స్ ఆఫీస్ దగ్గర, ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్లను వసూలు చేయడం జరిగింది. సో ఆ సినిమా కూడా ప్రెసెంట్ ఏదైతే సీక్వెల్స్ రాబోతున్నాయో, సీక్వెల్స్ లో ఎక్కువ హైప్ ఉన్న మూవీస్ లో ఈ సినిమా కూడా ఉంది. బేసిక్ గా ప్రభాస్ గారు అంటేనే తెలుసు, ప్రభాస్ గారు ఏ సినిమా తీసుకొని వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 100 కోట్ల ఓపెనింగ్స్ ఈజీగా తీసుకురావడం జరుగుతుంది. అది మనకు రీసెంట్ గా వచ్చిన చాలా సినిమాలు కూడా ఎగ్జాంపుల్సే. సో కల్కికి ఆల్రెడీ హైప్ ఉంది. ఇప్పుడు కల్కిని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. కల్కి 2 ఏదైతే ఉందో దీన్ని చాలా లాంగ్వేజ్ రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఈ సినిమా వచ్చినప్పుడు కూడా ప్రభాస్ గారి కెరియర్ లో అద్భుతమైన కలెక్షన్స్ మొదటి రోజు సొంతం చేసుకోవడం జరుగుతుంది. అలాగే లాంగ్ రన్ లో ఈ సినిమా కూడా 1000 కోట్ల పైగా వసూలు చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ పాన్ ఇండియా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కల్కి మీద కూడా చాలా హైప్ ఉంది. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూడడం జరుగుతుంది. సో కల్కి 2ని నాగశ్విన్ గారు ఎప్పుడు పట్టాలు ఎక్కిస్తాడో చూడాలి. మ్యాక్స్ ఏంటంటే 2026 జూన్లో ఈ సినిమా పట్టాలు ఎక్కుతుంది అని చెప్పి నాగశ్విన్ అయితే చెప్పడం జరిగింది. మరి అప్పుడు పట్టాలు ఎక్కుతుందా లేదా అని చూడాలి. ప్రజెంట్ అయితే సందీప్ రెడ్డి వంగ సినిమాతో, ఫౌజీ సినిమాతో కొంచెం బిజీగా ఉన్నాడు ప్రభాస్ గారు కాబట్టి, అయినా ఇప్పుడు ప్రభాస్ గారికి వచ్చే సినిమాలన్నీ కూడా సీక్వెల్ గానే ఉన్నాయి కాబట్టి మరి సీక్వెల్స్ ని ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో ప్రభాస్ గారు చూడాలి. అండ్ డైరెక్టర్లు ఎప్పుడెప్పుడు ఆ డేట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎప్పుడు కల్కి 2ని మన ముందుకు తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చే సీక్వెల్, ఇది టాప్ 10 సీక్వెల్. నాకు తెలిసి ఈ సీక్వెల్కి ఈ సినిమా వచ్చినప్పుడు కలెక్షన్స్ మంచిగా అందుకున్నప్పటికీ చాలా మంది కూడా ఈ సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ ఇవ్వడం జరిగింది. బట్ ఓటీటీలో ఈ సినిమా వచ్చినాక సంవత్సరం పాటు రికార్డు బద్దలు కొట్టడం జరిగింది. ట్రెండింగ్లో ఉండి టాప్ 1లో ట్రెండింగ్లో ఉండి రికార్డు బద్దలు కొట్టింది. అదే మన డైనోసార్ ప్రభాస్ నటించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా. సో సలార్ సినిమా ఏదైతే ఉందో నాకు తెలిసి ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎన్ని సినిమాలు అయితే మనం మాట్లాడుకోవడం జరిగిందో, అండ్ ఇంకో సినిమా ఉంది, ఆ సినిమా కంటే కూడా ఇప్పుడు ఎక్కువ ఎదురు చూడడం జరుగుతుంది ఇదే సినిమా కోసం, ప్రభాస్ గారు నటించిన సలార్ సినిమా. సలార్ ఏదైతే ఉందో, సలార్ వచ్చినప్పుడు ఆ సినిమాకి చాలా మంది చూశారు, బట్ ఎవరికి అది అర్థం కాలేదు. ఎందుకంటే బేసిక్గా ఎవరికి అర్థం కాకపోవడం తప్పలేదు. ఎందుకంటే ఆ సినిమా బేసిక్గా మన ప్రశాంత్ నీల్ గారు తీసేటప్పుడు ఆ స్క్రిప్ట్ అనేది ఒక గోడ పైన పెద్దగా రాసి అర్థం చేస్తే వాళ్ళ టీంకే అర్థం చేయించడానికి ఒక 5-6 సార్లు చెప్తే అర్థమైందంట. సో టీంకే అర్థం కాదు, నిజంగా ఆడియన్స్కి ఏ విధంగా అర్థమవుతుంది. మన తెలుగు ఆడియన్స్ అంటే ఓకే, ఇక్కడ ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి సినిమా ఏ విధంగానో చూస్తాం. బట్ చాలా మంది నార్త్కి సంబంధించి ఎవరైతే రివ్యూవర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ముందు ముందే సినిమాకు పూర్తిగా నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. బట్ ఏంటంటే సలార్ ఎప్పుడు ఓటీటీలో వచ్చినాక అందరూ కూడా సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీలో నెంబర్ 1 ప్లేస్లో ఏదైనా సినిమా ఉంటుందా అంటే మన సౌత్ ఆడియన్స్ కంటే కూడా నార్త్ ఆడియన్స్ ఎక్కువగా ఎదురు చూడడం జరుగుతుంది సలార్ కోసం. సో ఇప్పుడు ఉన్న అన్ని లిస్టులో కూడా సలార్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది సీక్వెల్లో. సో ఈ సినిమా వచ్చిన రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ అనేది 1000 కోట్లను కొట్టలేకపోయింది. కాకపోతే సలార్ 2 ఈజీగా 1000 కోట్లు అందుకోవడం జరుగుతుంది. ఈజీగా 1000 కోట్లు అందుకుంటుంది, అంత డిమాండ్ ఉంది. ఆ సినిమా నిజంగా థియేటర్లో చూసినప్పుడు, ఇది జెన్యూన్ ఒపీనియన్ చాలా మందిది, సినిమా థియేటర్లో చూసినప్పుడు చాలా మందికి అర్థం కాలేదు. బట్ ఎప్పుడైతే ఓటీటీలో వచ్చిందో సలార్ని రిపీటెడ్గా చూస్తున్నారు చాలా మంది. రిపీటెడ్గా చూస్తున్నారంటే సలార్కి ఏ రేంజ్, ఇప్పుడు ఆ సీక్వెల్ ఏదైతే సలార్ 2 రాబోతుందో, సీక్వెల్కి మామూలు హైప్ కాదు. సలార్ 2 వచ్చిన రోజు
ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న చాలా రికార్డులు ఈరోజు పాన్ వరల్డ్ స్కేల్ పైన కొన్ని సినిమాలు వెళ్ళిపోతున్నాయి కదా, సో దానికంటే కూడా మంచి కలెక్షన్స్ ఈ సినిమాకి రావడం జరుగుతుంది. ఇండియన్ ఇండస్ట్రీలో చాలా రికార్డు సలార్ 2 బద్దలు కొట్టబోతుంది. మరి సలార్ 2 వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇండియాలో సలార్ పండుగ మొదలవుతుంది. ఇక ఈ లిస్ట్లో నెంబర్ 1 పొజిషన్లో పెట్టిన సినిమా ఏదంటే, ఈ సినిమా కోసం ఇది మన ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా కాకపోయినా మన సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమానే, తెలుగు సినిమా కాదు, అదే కేజీఎఫ్ చాప్టర్ 3. సో ఈ సినిమా కోసం నాకు తెలిసి పాన్ ఇండియా ఆడియన్స్ అందరూ వెయిట్ చేయడం జరుగుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ, నార్త్ అని భేదా లేకుండా ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్న సినిమా ఏంటంటే కేజీఎఫ్ చాప్టర్ 3. కేజీఎఫ్ సినిమా వచ్చినప్పుడు నేనున్న ఏరియాలో కేజీఎఫ్ సినిమా లేదు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో. ఈ సినిమా నేనున్న ఏరియాలో సినిమా లేదు. బట్ కేజీఎఫ్ సినిమా గురించి చాలా 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 మాట్లాడుకుంటున్నారు. అండ్ సినిమా చాలా మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పి ఒక్కసారి సిటీకి వెళ్ళి చూడడం జరిగింది. సినిమా కేజీఎఫ్ సినిమా ఫిదా నిజంగా. అసలు అప్పటి వరకు యష్ అంటే ఎవరో కూడా అసలు నాకు తెలియదు. బట్ ఒక్కసారి సినిమా చూసిన తర్వాత ఫిదా అయిపోయినాం. ఒక సినిమాని ఎలా ఈ విధంగా తీసాడో ఆయన, ఎలా ఈ విధంగా ఆలోచించాడో ఆయన ప్రశాంత్ నీల్ అనిపించింది. మనోడి మైండ్కి నిజంగా యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే అలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు కొన్నిసార్లు టైమింగ్ మిస్ అయింది అనుకోండి, అలాంటి స్క్రీన్ ప్లే ఇస్తున్నప్పుడు టైమింగ్ మిస్ అయిందంటే సినిమాలో కొంచెం గడబడి ఏర్పడుతుంది. బట్ కేజీఎఫ్ని ఎక్కడ అలా పోనీయకుండా చాలా అంటే చాలా క్లారిటీగా తీయడం జరిగింది. అందుకే కేజీఎఫ్ చూసినప్పుడు, సిటీకి వెళ్ళి చూసినప్పుడు మొత్తం ఫిదా అయిపోవాల్సి వచ్చింది. తర్వాత దాంట్లో భాగంగా కేజీఎఫ్ 2 1000 కోట్లు అందుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర. కేజీఎఫ్ 1 ఏ విధంగా ఉందో కేజీఎఫ్ 2 కూడా అదే విధంగా ఉంది. సో సాంగ్స్ కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేయడం కానివ్వండి, ప్రతిదీ కూడా చాలా సాలిడ్గా, అంటే చాలా సాలిడ్గా ఉంటుంది. అందుకే కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 తర్వాత కేజీఎఫ్ 2లో ఎండింగ్లో ఇది కేజీఎఫ్ చాప్టర్ 3 ఉండబోతుంది అని అనౌన్స్మెంట్ చేసినప్పుడు మామూలు సంతోషం కాదు నిజంగా. అందుకే ఈ లిస్ట్లో నెంబర్ 1 పొజిషన్లోనే కేజీఎఫ్ 3ని పెట్టడం జరిగింది. ఎందుకంటే సినిమాని ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా తీయాలి అని చెప్పి ప్రశాంత్ నీల్కి చాలా బాగా తెలుసు. ఆడియన్స్కి ఏ విధంగా అర్థం కావాలి, ఎందుకంటే స్టోరీ చెప్పే దాంట్లో మనడు ఫాస్ట్ ఫ్యూచర్ ప్రజెంట్ ఏదేదో యాడ్ చేస్తాడు. బట్ ఏంటంటే ఫైనల్గా ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందా అంటే కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యే విధంగా తీస్తాడు. మామూలుగా చాలామంది డైరెక్టర్లు ఉన్నారు మన ఇండియాలో, ఏ డైరెక్టర్ కూడా ఈ విధంగా ఆలోచించాడు. బట్ ప్రశాంత్ నీల్ ఆలోచిస్తాడు. పాస్ట్, ఫ్యూచర్, ప్రజెంట్ మూడుని ఒకే స్కేల్ పైన చూపిస్తాడు. బట్ ఏంటంటే స్టోరీలో మనకి ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉండదు, అర్థం అవుతుంది. ఒకే సైడ్ అక్కడ ఒక స్క్రీన్ ప్లే అవుతుంది, ఇక్కడ ఒక స్క్రీన్ ప్లే అవుతుంది. బట్ ఏంటంటే సినిమా అర్థమవుతుంది. ఇక్కడ సినిమా కేజీఎఫ్ అనేది అలాంటి సినిమా అనమాట. సో అందులో ఎలివేషన్స్ కానివ్వండి, ఆ డైలాగ్స్ కానివ్వండి, ఆ సాంగ్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా సాలిడ్గా, పర్ఫెక్ట్గా ఒక ఫుల్ ప్యాకేజ్ సినిమా అంటే కేజీఎఫ్. సో దానిలో సీక్వెల్గా భాగంగా ఏదైతే కేజీఎఫ్ 3 రాబోతుందో, ఈ సీక్వెల్ కూడా ఇండియాలో చాలా అంటే చాలా భారీ డిమాండ్ ఉంది కాబట్టి ఈ సినిమా కూడా ఎప్పుడు వస్తుందో చూడాలి. అండ్ నా పర్సనల్గా ఒపీనియన్ ఏంటంటే, రాజమౌళి గారి తర్వాత కొద్ది రోజుల్లో ప్రశాంత్ నీల్ ఖచ్చితంగా ఇండియాలో చాలా అంటే చాలా పెద్ద డైరెక్టర్ అవబోతున్నాడు. చాలా అంటే చాలా పెద్ద డైరెక్టర్ అవబోతున్నాడు. ఇప్పుడు కొంతమంది లిస్ట్లో ఉన్నారు, సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్, రాజమౌళి గారు, సుకుమార్ గారు, వీళ్ళందరూ ఇండియాలో చాలా పెద్ద డైరెక్టర్లు అవబోతున్నారు. వీళ్ళందరూ మన సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే, స్పెషల్గా మన తెలుగులో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో ప్రశాంత్ నీల్ కూడా చాలా తొందరలో చాలా పెద్ద డైరెక్టర్ అవబోతున్నాడు. సో సలార్ 2 కూడా ఆయనదే, దానికి కూడా చాలా హైప్ ఉంది. ఇప్పుడు కేజీఎఫ్ 3 కూడా ఆయనదే, దానికి కూడా చాలా హైప్ ఉంది. ఇప్పుడు డ్రాగన్ వస్తుంది, డ్రాగన్ ఏకంగా పాన్ వరల్డ్ స్కేల్ పైన వెళ్ళిపోతుంది. మళ్ళీ డ్రాగన్ 2 ఉంటుంది. సో ఇదనమాట టాప్ 11 సీక్వెల్స్ లిస్ట్ అనమాట. సో ఇందులో ఒక్క మూవీ మాత్రమే ఎనిమల్ పార్క్ మూవీ, నార్త్ మార్కెట్ సంబంధించింది. బట్ డైరెక్టర్ మనోడే కదా. సో ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు టాప్ 11 సీక్వెల్స్ మాట్లాడుకోవడం జరిగింది. మరి ఇవి ఎప్పుడు వస్తాయో తెలియదు, వీటి టైమింగ్ అయితే మనం చెప్పలేము. 26లో వస్తాయా, 27లో వస్తాయా, 28లో వస్తాయా, 29, 30 ఎప్పుడు వస్తాయో తెలియదు. బట్ ఏంటంటే ఈ టాప్ 11 సీక్వెన్స్లో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు, మీకు ఏ సీక్వెల్ అనేది చాలా ఫేవరెట్, ఏ సినిమాని మీరు మొదటిగా చూడాలనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మీ ఫేవరెట్ ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి. అలాగే కింద మనకి హై బటన్ కూడా ప్రెస్ చేయండి. సో రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.